కోట్ల రూపాయలతో ఈ రైడెన్ అనేటువంటి గూగుల్ అనుబంధ సంస్థ విశాఖపట్నంలో డాటా సెంటర్స్ ఏర్పాటు చేస్తూ వారి తాలూకా ప్రపోజల్ని ఎంఓయూ రూపంలో ఈరోజు దేశ రాష్ట్ర ప్రభుత్వాలతో ఈరోజు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా చూసాం. సహజంగా గూగుల్ లాంటి సంస్థ మన రాష్ట్రానికి వస్తుందని అన్నప్పుడు సహజంగా ఎవరన్నా దాన్ని స్వాగతిస్తాం. తద్వారా మనకి, మన ప్రాంతానికి, రాష్ట్రానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఓ పక్క ఉపాధి, ఓ పక్క రాష్ట్రానికి కూడా రెవెన్యూస్ జనరేట్ అవుతాయనేటువంటిది సహజంగా ఎవరన్నా సరే ఆశించేటువంటి క్రమం. అయితే తర్వాత వారి తాలూకా ఒప్పందం తర్వాత దేశ ప్రధాని గారు ట్వీట్ చేశారు, గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు ట్వీట్ చేశారు. వారితో పాటు అదానీ గారు కూడా వారితో కలిసి, ఈ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి క్రమంలో మాకు సంతోషంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అదానీ అధినేత అయినటువంటి గౌతమ్ అదానీ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సరే, ఆ విషయాలన్నిటికీ లోతుగా వెళ్లే కంటే ముందు కొన్ని ప్రశ్నలు నిపుణుల దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం, రాష్ట్రంలో యువతకు ఉన్నటువంటి అవగాహన మేరకు, ప్రతిపక్షంగా మాకున్నటువంటి కొన్ని అనుమానాలు, వీటన్నిటినీ కూడా క్రోడీకరించి కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నటువంటిది ఈ పత్రికా సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ రాష్ట్రానికి ఏ సంస్థ వచ్చినా స్వాగతిస్తాం, దానికి ఎంత సహకారం ప్రభుత్వాల నుంచి ఇచ్చినా సహకరిస్తాం. కాకపోతే తద్వారా వచ్చేటువంటి ఉపయోగాల గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం మీ మీద, మా మీద, ప్రజల దగ్గర కూడా దీని మీద చర్చ జరగడం కూడా చాలా అవసరం. సహజంగా ఒక ప్రభుత్వం ఒక సంస్థకి భూమి ఇచ్చి, వారికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి, వారికి అన్ని రకాలుగా కూడా సహకరించిన తర్వాత ప్రభుత్వంగా ఏం కోరుకోవాలి? 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారనేటువంటిది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాకపోయినా ఉపాధి ఎంత కల్పిస్తారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. రెండు, తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్, ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది, ఇవి రెండు ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా. అయితే మొన్న జరిగినటువంటి 10వ తారీఖు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో సహజంగా SIPC, SIPB, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు 8-9 మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ ప్రభుత్వం నుంచి ఏ ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఏమి ఇద్దాం అనుకుంటుంది, ఇవన్నీ కూడా ఈ SIPB మీటింగ్లో జరుగుతాయి. ఈ SIPB మీటింగ్ జరిగిన తర్వాత మరుసటి రోజు ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్, రాష్ట్రానికి 1,14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయనేటువంటిది చెప్తూ ఏ విభాగంలో ఎంతెంత పెట్టుబడి, ఎంతెంత ఉపాధి కల్పిస్తారనేటువంటి ప్రపోజల్ ఒకటి ఇందులో ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డాటా సెంటర్ సంబంధించి ఈ రైడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ 87,520 కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది. ఎంప్లాయ్మెంట్, ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారంటే 200 మంది కల్పిస్తున్నారు. 200. సో ఈ 87,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
యువతక లేకపోతే ఇంకోట అనేది సహజంగా ఎంఎన్సీస్ కాబట్టి మనం దానికి కన్ఫైన్ అవ్వలేం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలన్నటువంటి వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి అవకాశం మనకు లేదు కాబట్టి సహజంగా ఉపాధి అన్నా కనీసం డాటా సెంటర్స్, అందుకనే గతంలో మీ అందరికీ గుర్తుంది 2023లో అదానీ డాటా సెంటర్కి విశాఖపట్నంలో 132 ఎకరాలు 134 ఎకరాల సబ్జెక్టు కరెక్షన్స్ మేము ఎలకేట్ చేసినప్పుడు వాళ్ళు అందులో 200 మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కమిట్ అయినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మేము అందరూ కలిసి కూర్చొని చర్చించుకున్నప్పుడు ఏం జరిగిందనంటే సహజంగా ఇక్కడ కాదు, సహజంగా ప్రపంచంలో ఎక్కడ డాటా సెంటర్స్ పెట్టినా అక్కడ ఉపాధి అనేటువంటిది కల్పన చాలా తక్కువ ఉంటుంది. మొన్ననే సిఫీకి సంబంధించినటువంటి సంస్థ కూడా ఒక డాటా సెంటర్ దానికి ఫౌండేషన్ వేశారు. ఆ రోజు సంస్థకు సంబంధించినటువంటి అధినేత కూడా చెప్పడం జరిగింది, ఇందులో ఉపాధి ఉండదు, డాటా సెంటర్స్ వల్ల ఉద్యోగ కల్పన అనేటువంటిది ఉండదు అనేటువంటి వారు కూడా చెప్పారు. మీ అందరితో కూడా మాట్లాడారు, వారి ఇంటర్వ్యూస్లో కూడా మనం చూసాం. సహజంగా ఎక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ డాటా సెంటర్స్ ఏర్పాటైనా డాటా సెంటర్స్ వల్ల ఉపాధి అనేటువంటిది కల్పన జరగదు. అందులోని మీరు ఏం చేయలేం, మేము ఏం చేయలేం. అయితే ఆ రోజు మేము అదానికి డాటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే, మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే మీరు 200 మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్లో మేము ఇస్తున్నామో మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఇకోసిస్టమ్ని డెవలప్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేసాం ఆ రోజు ప్రభుత్వంగా మేము. ఎందుకంటే మీకు ల్యాండ్ కన్సెషన్ రేట్లో ఇస్తున్నాం, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇన్సెంటివ్స్ అనేటువంటివి మీకు ఇస్తున్నాం, ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం, మీరు డాటా సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తాం. కానీ మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి, మీరు కూడా ఐటీ టవర్స్ కట్టాలి, మీరు కూడా కన్వెన్షన్స్ కట్టాలి, మీరు కూడా హోటల్స్ కట్టాలి, అక్కడ ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాం. ఎందుకు? డాటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని, నా 45 సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు. సరే, వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరో సాటురాము, దాని జోలికి పెద్దగా వెళ్ళను నేను. ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది. ఎస్, గూగుల్ వస్తుంది, గూగుల్ డాటా సెంటర్ వస్తుంది. డాటా సెంటర్ ఏర్పాటు చేయమని తప్పలేదు, స్వాగతిస్తున్నాం. కానీ డాటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో. కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం. ఇన్ఫోసిస్ కమిట్మెంట్ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి ఇనీషియల్గా 1,500 2,000తో చేస్తామని. ఈరోజు ఆ 2,000 మంది పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్లో. సో ఇన్ఫోసిస్లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు మేము టీసీఎస్ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం. ఈరోజు టీసీఎస్ కూడా వారు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. సో మీరు గూగుల్ తీసుకొస్తున్నాం అని అంటే గూగుల్ డాటా సెంటర్ వస్తుంది తప్ప గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డాటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది అది అవ్వదు అనేటువంటిది అందరికీ తెలుసు. అది మీరు కూడా కమిట్ అయ్యారు.
87,000 కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి 200 మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు. సో మా తాలూకా అప్పీల్ ఏంటంటే, ప్రజల తాలూకు అప్పీల్ ఏంటంటే, ఈ ప్రాంతంలో యువత తాలూకు అప్పీల్ ఏంటంటే, మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్, ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు, అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ ఒక 10,000 మందికో 20,000 మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకు రిక్వెస్ట్. మీరు 500 ఎకరాలు ఈ సంస్థకి ఇస్తున్నారు. ఈరోజు అనకాపల్లిలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, ముడసల్లో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, తరువాడలో ఆనందపురం మండలంలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు. రేపు పొద్దున సబ్మెరీన్ కేబులింగ్ ల్యాండింగ్ స్టేషన్ దగ్గర కోస్ట్ కానుకొని, బీచ్ కానుకొని ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తున్నారు. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఇస్తున్నారు. సో 25 ఎకరాల్లోనూ 30 ఎకరాల్లోనూ ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టమనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ వారి తాలూకా అపీల్ని ఈరోజు ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఒక డాటా సెంటర్ ఏర్పాటుకి పవర్ రిక్వైర్మెంట్స్ సహజంగా 1 గిగావాట్ డాటా సెంటర్కి గంటకు కావాల్సింది 10 లక్షల యూనిట్లు గంటకి. నేను చెప్పేది గంటకి అంటే 1 మిలియన్ యూనిట్స్ పర్ అవర్ 1 గిగావాట్ డెవలప్ డాటా సెంటర్కి. ఈరోజు మన విశాఖపట్నం నగరం అంతా కలిపి అంటే జీవీఎంసీ పరిధిలో గంటకి ఎన్ని యూనిట్లు కాలుతున్నాయో తెలుసా మీకు? మొత్తం జీవీఎంసీ పరిధిలో గంటకి ఈ డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ కానీ లేకపోతే అదర్ పర్పసెస్ అన్ని కలుపుకుంటే గంటకి యూసేజ్ 1 మిలియన్ యూనిట్స్. అంటే 24 గంటలకి 24 మిలియన్ యూనిట్లు రిక్వైర్మెంట్. అంటే ఈక్వల్ టు విశాఖపట్నం లాంటి పెద్ద నగరానికి గంటకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ గంటకి 1 గిగావాట్ డెవలప్మెంట్ డేటా సెంటర్కి అంత రిక్వైర్మెంట్ ఉంది. కాదంటే తప్పులేదు. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఆ పవర్ సప్లై కానీ లేదా దానికి సంబంధించినటువంటి వాటర్ సప్లై కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ దీన్ని మీరు అసెస్ చేశారా లేదా? ఇంత పెద్ద ఎత్తున పవర్ కన్జంప్షన్ అనేటువంటిది ఒక సంస్థ మీద ఒక సంస్థకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు గ్రిడ్ మీద పడేటువంటి బర్డెన్ ఎంత, తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు దీని మీద ఏమైనా అసెస్మెంట్ అనేటువంటిది ప్రభుత్వం చేస్తుందా లేదా అనేటువంటిది కూడా నిపుణులు సంబంధించినటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాని మీద అవగాహన కలిగినటువంటి నిష్ణాతులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక మూడోది 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఈ సంస్థకి. ఏ సంస్థ కన్నా సహజంగా వచ్చినప్పుడు ఓ సంస్థ మన దగ్గర పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు మీరు ఏం సహకరిస్తారు, ప్రభుత్వంగా మీరు ఏమి ఇస్తారు అనేటువంటి సహజంగా అడుగుతారు. సో ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ భూముల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏంటంటే ఇచ్చేటువంటి ల్యాండ్లో 25% రాయితీ. ఇది చాలా చిన్న పోర్షన్. ఇది పెద్ద కన్సిడరేషన్లోకి అవసరం లేదు. సహజంగా ఎక్కడన్నా ఇచ్చేటువంటి పవర్లో సంబంధించినటువంటివి మేజర్ ఇన్సెంటివ్స్. క్యాపిటల్ సబ్సిడీ కూడా 2,200 కోట్ల రూపాయలు. మొత్తం మీద క్యాపిటల్ సబ్సిడీ ఎంతంటే వాళ్ళు ఎంతైతే పెట్టుబడి పెడతారో పెట్టుబడి పెట్టినటువంటి దాంట్లో 2,200 కోట్ల రూపాయలు క్యాపిటల్ సబ్సిడీ కింద మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తుంది ప్రభుత్వం. ఈ మిగిలినటువంటి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జంప్షన్ అని చెప్పి, పవర్ టారిఫ్ సబ్సిడీ, ఓన్లీ పవర్ టారిఫ్ సబ్సిడీ చెప్తాం మీకు. ఇప్పుడు యూనిట్ ఎంతైతే ఉంటుందో యూనిట్ మీద రూపాయి పవర్ టారిఫ్ సబ్సిడీ వాళ్ళు ఇచ్చింది. అంటే 1 గిగావాట్ డాటా సెంటర్ యూసేజ్ గంటకి 1 మిలియన్ యూనిట్స్ అంటే 10 లక్షల యూనిట్లు. అంటే గంటకి ఎంత ఇస్తున్నాం వాళ్ళకి సబ్సిడీ? గంటకి 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళకి గంటకి. అంటే రోజుకి 2,40,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. సంవత్సరానికి దగ్గర 1,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం సంవత్సరానికి. ఇది ఓన్లీ ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఏదైతే ఉందో టారిఫ్ మీద ఇచ్చేటువంటి సబ్సిడీ మాత్రమే. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జంప్షన్ 15 సంవత్సరాలకి, ఇది దగ్గర 1,200 కోట్ల రూపాయలు. ట్రాన్స్మిషన్ ఛార్జెస్
20 సంవత్సరాలకి అదొక 2,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు, సారీ. సో ఇలాగా అన్ని కలిపి 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నాం. సో ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే, సరే పోనీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది డేటా సెంటర్ ద్వారా అవ్వదు, మీరు 200 మందికి ఇవ్వగలరు ఎంప్లాయ్మెంట్, అది మీరు ఒప్పుకున్నారు, జీవోలో కూడా అదే మెన్షన్ చేశారు. ఉపాధి కల్పన లేనప్పుడు రెవెన్యూ జనరేషన్ అన్న రాష్ట్రానికి ఉండాలి, అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్న ఉండాలి, లేదా రెవెన్యూ అన్న రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి దానికి అవకాశం ఉండాలి. మీరు 22,500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఏవైతే మీరు ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి తద్వారా వచ్చేది ఏంటో చెప్పలేదే మీరు. సపోజ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 50,000 కోట్ల రూపాయలు వస్తుందని అనుకున్నాం, 20,000 కోట్ల రూపాయలు కొన్ని సబ్సిడీ కింద ఇచ్చారంటే కొన్ని అర్థం ఉంది. అది మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు రాష్ట్ర ప్రజలకి. నాలుగోది వాటరు 5 టీఎంసీ ఆఫ్ వాటర్ ఏమని ప్రామిస్ చేశారు వాళ్ళకి? 5 టీఎంసీ ఆఫ్ వాటరు పోలవరం నుంచి వచ్చేటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటరు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏదైతే విశాఖపట్నం డొమెస్టిక్ పర్పసెస్, విశాఖపట్నం ఇండస్ట్రియల్ పర్పసెస్కి ఎలకేషన్ ఎంత పోలవరంకి సంబంధించి 23.44 టీఎంసీ విశాఖపట్నం డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్కి ఎలకేషన్ ఇది పోలవరం నుంచి. ఇది ఎప్పుడు చేసింది? 2004లో. ఇక ఈస్ట్ గోదావరి విశాఖపట్నం సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆయకట్టుకు సంబంధించి 4 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టుకి ఎలకేషను దగ్గర 104 టీఎంసీ. సరే, దాని జోలికి పోవద్దు మనం. మీరు 23.44 టీఎంసీలో ఇచ్చేటువంటి, అందుకని నేను ఇది సబ్జెక్టు కరెక్షన్ సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడినటువంటి మాటలకి నేను రిప్లై ఇస్తున్నా. 5 టీఎంసీ ఆఫ్ వాటర్ పోలవరం నుంచి మేము అలొకేషన్ ఇస్తామని చెప్పి దీనికి అని చెప్తా ఉన్నారు. అంటే విశాఖపట్నం డొమెస్టిక్ పర్పసెస్కి 24 టీఎంసీ వాటర్ ఏదైతే అలొకేషన్ ఉందో దాని నుంచి మీరు 5 టీఎంసీ వాటర్ మీరు ఇచ్చేస్తే దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు? దానికి ఏమన్నా ఒక స్టడీ ఏమైనా చేశారా? నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా చేశా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా చేశా. ఏ సంస్థ వచ్చినా సరే వచ్చేటటువంటి సంస్థ అడిగేటువంటిది ప్రభుత్వం అనేది మాకు ప్రాపర్ వాటర్ సప్లై, ప్రాపర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ రోడ్ ఫెసిలిటీస్, ప్రాపర్ వాటర్ సప్లై ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇవ్వాలనే కోరుతాయి. అది ఇవ్వాలి, అందులో ఏం తేడా లేదు, ఇమ్మనమనే కోరుతున్నాం. కానీ మీరు ఇస్తూ ఆ ఇచ్చినటువంటి దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు? దాని మీద మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? దానికి ఏదైనా సమాధానం మీ ప్రభుత్వం దగ్గర ఉందా అనేటువంటిది మా ప్రశ్న, ప్రజల ప్రశ్న. సరే, పోలవరం నీరు విశాఖపట్నానికి ఎప్పుడు వస్తుంది? దాని మీద ఏమైనా అంచనా ఉందా? ఒకవేళ ఈ సంస్థ 2026-27 కల్లా దీని కంప్లీషన్ పూర్తి చేసేస్తాయి, అప్పటికే వాళ్ళ వాటర్ రిక్వైర్మెంట్స్ అవసరం అయితే 2027 కల్లా పోలవరం నీరు విశాఖపట్నంకి వస్తుంది అన్నటువంటి ప్రామిస్ ఏమైనా ఉందా? ఒకవేళ విశాఖపట్నంకి వచ్చినటువంటి వాటర్నే మీరు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించినప్పుడు ఒకవేళ 5 టీఎంసీ పోలవరం నుంచి వచ్చిందే ఇస్తే మరి ఆ 5 టీఎంసీ వాటర్ని కాంపెన్సేట్ ఎలా చేస్తారు విశాఖపట్నం నగర ప్రజలకి? దీని మీద మీ దగ్గర ఏం సమాధానం ఉందా? సో దీన్ని ప్రాపర్గా పెట్టి గూగుల్ వచ్చేస్తుంది అనేటువంటి దాన్ని మీరు మార్కెటింగ్ చేసుకునేటువంటి దానికన్నా, ఎస్ గూగుల్ రావడాన్ని వెల్కమ్ చేస్తాం, కానీ గూగుల్ రావడం వల్ల, గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ రాష్ట్రానికి ఏంటి అనేటువంటిది యువత ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, ఉపాధి పరంగా చూస్తే ఉపాధి మీరు ఇచ్చేటువంటిది 200 మంది అనేటువంటి చెప్తున్నారు. సో ఉపాధి మీద పెద్దగా హోప్స్ అనేటువంటివి యువతకు ఉండకపోవచ్చు. అందుకని యువత ఏం కోరుతుంది? గూగుల్ లాంటి సంస్థకి, ఇంత పెద్ద సంస్థకి మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు, వాటర్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, క్యాష్ బెనిఫిట్స్ ఇస్తున్నారు, ల్యాండ్ ఇస్తున్నారు, ఇన్ని ఇస్తున్నప్పుడు రెవెన్యూ జనరేషన్ ఏదైనా ప్రభుత్వాన్ని చూపిస్తున్నారా అన్నటువంటి దాని మీద మీకు క్లారిటీ లేదు. వాటర్ అలొకేషన్స్ చేశారు,
ఆ ఎలకేట్ చేసినటువంటి వాటర్ కాంపెన్సేషన్ ఏంటనేటువంటిది దానికి సమాధానం లేదు. 1 మిలియన్ యూనిట్స్ పర్ అవర్ రిక్వైర్మెంట్ 1 గిగావాట్ డేటా సెంటర్కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటువంటిది ఎనర్జీ డిపార్ట్మెంట్తో ఏదన్నా ఒక అసెస్మెంట్ అనేటువంటి చేశారా? తద్వారా వచ్చేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని మీద ఏమన్నా అసెస్మెంట్ ఉందా? సో దీని మీద ఓ పెద్ద ఎత్తున సమాధానం ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తీరా ఈరోజు అదాని చూసిన తర్వాత సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రమోషన్ కానీ సో దీనికి బ్యాక్గ్రౌండ్ కానీ వీరు రావడానికి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అదానీ గారి పాత్ర కూడా ఉందనేటువంటిది అర్థమవుతా ఉంది. సహజంగా వాటి ట్వీట్ చూసిన తర్వాత వాళ్ళతో టైఅప్ అవుతున్నారు. మరి ఇనీషియల్గా అదానీని విశాఖపట్నానికి తీసుకొచ్చింది, వాళ్ళని ప్రమోట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఓవరాల్గా మేము ఇనీషియల్గా అదానీ గారికి ఏమి ఐటీ ఇండస్ట్రీ సెక్టర్లో కానీ అందులో ఆయన ఏం పాత్ర లేదు. ఆయన ఒక పెద్ద ఎంటర్ప్రూనర్గా ఈ దేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడిగా ప్రమోట్ చేయగలడు మన ప్రాంతాన్ని. ఈ ప్రాంతంలో ఆయనకి భూములు ఇస్తే ఆయన ప్రమోట్ చేసి ఈ సంస్థల్ని ఇక్కడ తీసుకురాగలరు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు భూములు కేటాయింపు జరిగింది. సో ఇచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాం. ఐటీ సెక్టర్లో కూడా ఈ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఐటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి కమిట్మెంట్ తీసుకున్నాం. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలన్నటువంటిది నిపుణులు చెప్తా ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత కోరుకుంటా ఉన్నారు. సహజంగా ప్రతిపక్షంగా మేము కోరుకుంటాం, సమాజానికి విషయాలన్నీ తెలియజెప్పేటువంటి దాంట్లో మీరు కూడా కోరుకుంటారు. సో కేవలం గూగుల్ అనేటువంటి సంస్థ పేరు ముందు పెట్టి దయచేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మార్కెటింగ్ చేసుకోవడం మానేయండి అనేటువంటిది మా తాలూకు విజ్ఞప్తి. మార్కెటింగ్ పక్కన పెట్టి ఈ సంస్థ రావడం వల్ల ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో యువతకి ఇది ఉపాధి కలుగుతుంది, ఈ రెవెన్యూ జనరేషన్ కలుగుతుంది అనేటువంటిది స్పష్టంగా ఈ ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ ఉన్నాం. కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. మా క్యాబినెట్లో వాళ్ళకి ఎలాగే స్థానం ఇచ్చారో, ఇప్పుడే సంబంధించినటువంటి శాఖ మంత్రులు కాకుండా మిగిలినటువంటి వారు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఓ పక్కేమో 200 మంది ఉపాధి అని చెప్పి మీ ప్రభుత్వమే చెప్తుంది, మీ జీవోలే చెప్తాయి. మీరేమో 1,00,000 మందికి 2 లక్షల మందికి ఉపాధి అని అంటే ఎలాగ మీరు దీన్ని జస్టిఫై చేస్తారు? ఇది నిన్న 11వ తారీఖున ఇచ్చినటువంటి జీవో. ఈ రైడెన్ సంస్థకి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నామో అనేటువంటిది మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో ఇది. ఇందులో క్లియర్గా జీవోలో ఏం మెన్షన్ చేశారంటే, రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ విశాఖపట్నం అండ్ అనకాపల్లి districts approval of tailor-made incentives for setting up data centers with proposed investment of 87,520 crores and the potential to generate significant indirect employment across allied sectors అని చెప్పి జీవో ఇచ్చారు. ఎక్కడన్నా ఒక జీవో ఇచ్చినప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక సంస్థ పెట్టబోతా ఉంది, పెడుతున్నటువంటి క్రమంలో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పి జీవోలు చూసాం. కానీ ఇప్పటి వరకు ఇండైరెక్ట్గా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం అనేటువంటి మొట్టమొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదన్నా కావచ్చు. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏముంది? కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటే. కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కావాల్సినటువంటి సోకాల్డ్ అదర్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతాయో వాటిని కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చూపిస్తాం. సో ఒక క్లారిటీ లేకుండా రాష్ట్రానికి తద్వారా జరిగేటువంటి ఉపయోగాలు చెప్పకుండా కేవలం బ్రాండ్ గూగుల్ అనేటువంటిది ముందు పెట్టి మీ మార్కెటింగ్ కోసం దాన్ని వాడుకోవద్దు అనేటువంటిది మా తాలూకా మీకు సలహా.
రెండోది అటువంటి సంస్థల్ని సహజంగా అటువంటి పెద్ద కంపెనీలు రావడం అనేటువంటిది మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని డెఫినెట్గా మన బ్రాండ్ పెరుగుతుంది. గతంలో ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు కానీ, లేకపోతే టీసీఎస్ తీసుకొచ్చినప్పుడు కానీ, లేదా రాన్స్టాడ్ లాంటి కంపెనీలు తీసుకొచ్చినప్పుడు కానీ, సో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినప్పుడు మన బ్రాండ్ వాల్యూ అనేటువంటి పెరుగుతాయి. సో బ్రాండ్ వాల్యూతో పాటు రాష్ట్రానికి, రాష్ట్రం తాలూకా యువతకి, రాష్ట్ర రెవెన్యూస్కి ఏంటి ఉపయోగం అనేటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మనం ఇన్ని ఫ్యాక్టర్స్లో వాళ్ళకి సహకరిస్తున్నాం. పవర్ సపోర్ట్ చేస్తున్నాం, వాటర్ సపోర్ట్ చేస్తున్నాం, ల్యాండ్ సపోర్ట్ చేస్తున్నాం, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తున్నాం. సో ఇన్ని చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి కలిగేటువంటి మేలు ఏంటి అనేటువంటిది సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు చెప్తారో, లేదా ఈ ప్రభుత్వంలో పెద్దలు చెప్తారో, నిపుణులకు ఉన్నటువంటి ఆ అనుమానాలని ఏ రకంగా నివృత్తి చేస్తారో అనేటువంటిది ఎదురు చూస్తాం. సో డెఫినెట్గా ఏదన్నా ఒక ప్రమోషన్ అనేటువంటిది జరిగే క్రమంలో అది గ్రౌండ్ చేసి దాన్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చి నువ్వు దాని గురించి చెప్పుకున్నా తప్పలేదు. మనం చెప్పండి, లూలు గురించి ఎప్పటి నుంచి వింటున్నాం? మీరు నేను లూలు గురించి నాకు తెలిసి 2015-16 నుంచి వింటున్నాం. చివరికి మేము ఏదైతే ఆ రోజు చెప్పామో అదే ఈరోజు జరిగింది ప్రభుత్వంలో. కానీ ఏ సౌండ్ లేకుండా ఇన్ఆర్బిట్ మాల్ తీసుకొని వచ్చాం. ఏ ప్రచారం, ఏ మార్కెటింగ్ లేకుండా ఇన్ఆర్బిట్ మాల్ తీసుకొచ్చాం ఈ ప్రాంతానికి, విశాఖపట్నానికి. మరో 6 నెలల్లో ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. అది మా కమిట్మెంట్. ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు పట్ల, ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ పట్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విజను, మా తాలూకు కమిట్మెంటు ఆ రకంగా ఉంటుంది. సో మా కమిట్మెంట్ లెవెల్స్ అవన్నీ ఆ రకంగా ఉండేవి. సరే, ఏదేమైనప్పటికీ దయచేసి ఈ విషయంలో, ఎందుకంటే దేశ ప్రధాని గారి దగ్గర నుంచి, అత్యంత పేరుగాంచినటువంటి గూగుల్ లాంటి సంస్థ దగ్గర నుంచి, ఈ దేశంలో రెండో అత్యంత సంపన్నుడైనటువంటి అదానీ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళందరి తాలూకా కృషి అనుకుంటారా, ఇన్వాల్వ్మెంట్ అనుకుంటారా, ఏదనుకుంటారో, ఈరోజు ఈ ఎంఓయూ జరిగింది. ఈ కంపెనీ పేరు చెప్పి మనం మార్కెట్ చేసుకుందాం అనేటువంటి ఆ ఆతృతో, లేకపోతే ఆ తాపత్రయంతో ఈ రకంగా జీవోలు, ఇన్ని ఇన్సెంటివ్స్, ఇన్ని కమిట్మెంట్స్ వాళ్ళకి ఇచ్చారు. సో దీనికి ఉన్నటువంటి ఈ అనుమానాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం నివృత్తి చేయాలన్నటువంటిది మీ ద్వారా వారిని మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నేనేం చెప్పాను? నేను ఇప్పటివరకు చెప్పింది నువ్వు వినలేదైతే. నువ్వేదో ఆ క్వశ్చన్ అడగాలన్నటువంటి తాపత్రయంతో ఉన్నట్టు కనిపించింది తప్ప నేను చెప్పిన దానికి సమాధానం వారి నుంచి రప్పించాలన్నటువంటి తాపత్రయం నీలో కనబట్టలేదు. నేనేమన్నా డాటా సెంటర్, గూగుల్ సెటప్ చేసేటువంటి డాటా సెంటర్ స్వాగతిస్తున్నామని చెప్పాను. మైక్రోసాఫ్ట్ ఏమీ ఆ రోజు డాటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ని పెట్టింది. డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం వల్ల ఈరోజు అక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, అక్కడ ఈకో సిస్టమ్ డెవలప్ అయింది. సో నేననేది ఏంటంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అచ్యుతాపురంలో బ్రాండిక్స్ తెచ్చాం. ఐడియా ఉంది కదా? ఎకరం రూపాయికి ఇచ్చారు. ఆ రోజు 1000 ఎకరాల్లో ఎకరం రూపాయి చెప్పిన. ఎందుకు ఇచ్చాం? 60,000 మందికి ఉపాధి కల్పిస్తారనేటువంటి కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇచ్చాం. ఈరోజు నిజంగా బ్రాండిక్స్ అక్కడ స్థాపించడం వల్ల కదా అక్కడ ఈకో సిస్టమ్ డెవలప్ అయింది. ఈరోజు 1,00,000 మంది పనిచేస్తున్నారు అచ్యుతాపురం సెస్లో. డైరెక్ట్ ఎంప్లాయీస్ 1,00,000 మంది ఉన్నారు అచ్యుతాపురం సెస్లో. సో మనం అనేది ఏంటంటే, ఒక సంస్థ వచ్చినప్పుడు ఆ సంస్థ వల్ల ఇక్కడ ఉపాధి కల్పన, మీరు ఒకసారి ఈ డాటా సెంటర్స్ మీద మీరు ఒకసారి స్టడీ చేస్తే, మీ దగ్గర కూడా మీ కంపెనీ, మీ మీడియా హౌసెస్లో టీమ్స్ ఉంటాయి కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాంతాల్లో ఒకసారి స్టడీ చేయమని. డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిసర ప్రాంతాల్లో నేను ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇంకా బాగా డీప్గా వెళ్ళలేదు. కానీ ఏదో మాకు ఇష్టం లేదు, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేస్తారన్నటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. కానీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మీరు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో వర్జీనియా అనేటువంటిది డాటా సెంటర్ హబ్. అది
ఈరోజు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున పెద్ద రెవల్యూషన్ వచ్చింది అక్కడ. సో ఇప్పుడు నేను ఆ మాట చెప్పాను అనుకో, వీళ్ళకి ఇష్టం లేదు, లేనిపోయినటువంటి అని ప్రచారం చేస్తున్నారని. యూరోప్ లాంటి దేశాలు యూనియన్స్లో, నెదర్లాండ్స్ లాంటి దాంట్లో కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు టోటల్గా రెస్ట్రిక్ట్ చేస్తారు వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్స్. సో ఇవి అనేకమైనటువంటి ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే, నీలాగే నేను కూడా కోరుకుంటున్నా, గూగుల్ వాళ్ళని డెవలప్మెంట్ సెంటర్గా దీంతో పాటు డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఉపాధి అనేటువంటి క్రియేట్ అయితే ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది అనేటువంటిది మా సలహా. ప్రజలు, యువత అంతా అది కోరుకుంటున్నారు. సో దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. గూగుల్కి ఎంత చేస్తున్నారు కదా, గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టొచ్చు కదా విశాఖపట్నంలో. ఒకళ్ళు డెవలప్మెంట్ సెంటర్ పెడితే అమరావతిలో పెట్టుకుంటావా నువ్వు? ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మాలాంటి విశాఖపట్నానికి, ఒకళ్ళు డెవలప్మెంట్ సెంటర్లు ఏమైనా పెడితే నువ్వు అప్పుడు అమరావతికి ఏమైనా ప్రపోజ్ చేస్తావా? సో ఇవన్నీ కాదు, ఎక్కడైతే మనం ప్రపోజ్ చేస్తామో, ఈ ప్రపోజ్ చేసినటువంటి ప్రాంతంతో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని నివృత్తి చేయడం, ఇష్యూస్తో పాటు దాన్ని ఓవర్కమ్ చేసుకునేటువంటి దానికి ఆల్టర్నేట్ కూడా క్రియేట్ చేయాలనేటువంటిది మా తాలూకు సజెషను. దాని గురించి సమాధానం కోరుకుంటున్నాం ప్రభుత్వం నుంచి. అదే చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, మేము అందుకనే అదాని డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, వాళ్ళు ఫౌండేషన్ వేసినప్పుడు, ఆ ఫౌండేషన్ వేయక ముందు డేటా సెంటర్స్ నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదనేటువంటిది మాకు తెలుసు. అందుకనే వాళ్ళతో కమిట్మెంట్ తీసుకున్నాం. ఐటీ టవర్స్ ఎస్టాబ్లిష్ చేసి మీరు ప్రమోట్ చేసి, ఈరోజు ఉదాహరణకి రహేజాస్ ఉన్నారు, రహేజాకి 100 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు ఆ రోజు హైదరాబాద్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు. ఈరోజు అందులోనే వాళ్ళు ఏంటి, రహేజాకి ఏమి సొంత ఐటీ కంపెనీస్ లేవు, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, బిల్డింగ్స్ కట్టారు, కంపెనీలతో మాట్లాడుకున్నారు, ప్రమోట్ చేసుకున్నారు, అక్కడ తీసుకొని వచ్చి కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈరోజు అక్కడ దగ్గర 30-40 వేల మంది పనిచేస్తున్నారు ఆ ఐటీ పార్క్లో. మేము దాన్ని చేయమని చెప్పి అదానిని ప్రమోట్ చేశాం. సో మాకు ఉన్నటువంటిది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ అసెస్ చేసుకొని మేము కమిట్ అయ్యాం. 200 మెగావాట్ డేటా సెంటర్, అక్కడ ఉన్నటువంటి పవర్ రిక్వైర్మెంట్స్, వాటర్ రిక్వైర్మెంట్స్, ఒకవేళ సబ్మెరీన్ కేబుల్ వస్తే ఆ ప్రాంతం మనం ఇచ్చినటువంటి దానికి దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ ఆ రోజు మా కమిట్మెంట్స్. సో ఏదన్నా ఒక సంస్థతో కమిట్ అయినప్పుడు ఇవన్నీ కూడా మెజర్స్ తీసుకోవాలనేటువంటిది మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు ఐడియా ఉంది కాబట్టి మా సజెషన్గా యువత తరఫున, ప్రజల తరఫున మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఏం చేసింది చెప్పమనండి, ఒకటన్నాను చెప్తే పొందాను, నేను సమాధానం చెప్తాను. నేను చేసినవి చెప్పాను కదా మొన్న. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కానీ, పాడేరు మెడికల్ కాలేజ్ కానీ, లేదా ఋషికొండలో ఏర్పాటు చేసినటువంటి టూరిజం రిసార్ట్ కానీ, ఎన్టీపీసీలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, లేదా పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ కానీ, లేదా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇలాగా చెప్పుకునేటువంటి దానికి తక్కువని చెప్తే తక్కువని నాకు చెప్పేటటువంటి అవకాశం ఉండాలి. కానీ ఏది మాటలతో చెప్పేసి, ఈ పూర్వం మనం చంద్రబాబు కథలు వినేవాళ్ళం చిన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు కథలు వినాల్సి వస్తుంది, అంతే తేడా. సరే చెప్పాను కదా, నేను మాట్లాడిన దాంట్లో మీకు ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. సార్ మీరు మాట్లాడింది తప్పు, మీరు రేజ్ చేసిన క్వశ్చన్స్లో సాహిత్యకత లేదు, మీరు దీనికి మీరు చెప్పండి అనేటువంటి నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. నేను మాట్లాడినటువంటి దాంట్లో ఎవరికన్నా గతంలో నేను పనిచేసినటువంటి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నేను వారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎవరన్నా నేను వేసినటువంటి ప్రశ్నల్లో ఇది నేను సొంతంగా నాకున్నటువంటి అవగాహన మేరకు కొంతమంది నిపుణులతో మాట్లాడి వేసినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఇందులో మీకు ఏదైనా కాంట్రడిక్షన్ ఉంటే దయచేసి మీ రూపంలోనో లేదా వాళ్ళు ఏదైనా చర్చకు వస్తారో రమ్మనండి, నేను రెడీ. ఏదో నన్ను ఏదో అన్నారు, నేను అనొచ్చు కదా, నాకన్నా ముందు పేరు పెట్టాడు ఆయనకి. నాకు ఆయన ఏదైతే నన్ను ఎలాగైతే సంబోధించాడో ఆయన కూడా దానికన్నా ముందే పెట్టారు పేరు. నేను కూడా పిలవచ్చు, గౌరవం పోద్ది ఎందుకు అనవసరంగా. గతంలో మా ఫైనాన్స్ మినిస్టర్ పనిచేసినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, వీళ్ళు ఐటీ అయిపోయింది, ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరెక్టా, లేకపోతే వీళ్ళు ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ అనేటువంటిది అర్థం అవ్వట్లేదని. సో దీని మీద ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన వయసు మీద పడి, ఆయన వయసు తక్కువ అయిపోయి ఈయన తండ్రి కొడుకులు ఇద్దరు ఏదో తాపత్రయపడుతున్నారు. సో మార్కెటింగ్ పక్కన పెట్టి
ప్రాంతాలకు జరిగేటువంటి మంచి గురించి ఆలోచన చేయమన్నటువంటిది మా తాలూకు సలహా. నేను అడిగినటువంటి దాన్ని దయచేసి డీవియేట్ చేయకుండా, ఏవైతే ఒక 5-6 ప్రశ్నలు అడిగాను కదా, వీటిని దయచేసి ప్రమోట్ చేసి వారిని సమాధానం రప్పించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ.